అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. 4 రోజుల నుంచి కూడా ఏదైతే దుష్ప్రచారం చక్కర్లు కొడుతుందో నా పైన, దాన్ని కొంత నాకు తెలిసిన సమాచారం ప్రకారం వివరించడానికి మీ ముందుకు వచ్చాను. ఏదేమైనా కూడా ఒకటి మాత్రం నిజం, నేను వ్యాపారం చేస్తూ ప్రజాసేవ చేస్తూ ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంలోనే రాజకీయాల్లోకి రావడం జరిగింది. రాజకీయాల్లో ఉంటూ వ్యాపారం చేయాలనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి రాలేదు. ప్రజలు ఏ విధంగా సేవ చేయాలనే దాని మీదనే నేను సంబంధించిన పార్టీ నాయకులతో అందరితో చర్చించి ఏ విధంగా మనం ముందుకు తీసుకెళ్ళాలి, ఏ విధంగా ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో జరుగుతున్న తరుణంలో అనుకోకుండా ఎస్ఆర్సి సంస్థ ఏదైతే ఉందో ఆ సంస్థకు సంబంధించిన శుక్రవారం రోజు అనుకోకుండా వాళ్ళు ఇంటర్నల్ ఆడిట్లో ఒక క్యూఆర్ కోడ్ కొడితే అది 100 రూపాయల స్టాంపుగా చూసిన వెంటనే ఇంకో కొన్ని స్టాంపులు కొడితే కొన్ని కరెక్ట్గా ఉండడం, కొన్ని తప్పుగా ఉండడం గమనించడం జరిగింది. అందులో భాగంగా 23,50,000 రూపాయలు తప్పుగా ఉన్నట్టు గుర్తించారు. వెంటనే దాన్ని 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఆదివారం రోజు కంప్లైంట్ చేయడం జరిగింది. ఆ రోజు వైసీపీ ప్రభుత్వం ఏదైతే ఉందో, ఆ రోజు ఈ స్టాక్ హోల్డింగ్ కంపెనీ ఏదైతే ఉందో, ఆ రోజు నర్సిరెడ్డి అనే వ్యక్తి, సాంబశివరెడ్డి అనే వ్యక్తులకి ఇద్దరికి కూడా కర్నూలులో ఈ స్టాక్ హోల్డింగ్ కంపెనీ ఏజెన్సీ ఇవ్వడం జరిగింది. ఆయన ద్వారా ఏదైతే ఇప్పుడు ఎర్రప్ప అలియాస్ లేదా మీసేవ బాబు అలియాస్ ఎర్రప్ప ఏదైతే ఉందో అతనికి ఏజెన్సీ కట్టబెట్టారు. అంటే ఇది 2020 నుంచి 2024 జరిగిన ఏజెన్సీ ప్రక్రియలో వాళ్ళలో ఉన్న భాగమే. అందులో భాగంగా ఏదైతే ఉందో ఎన్నికల సమయంలో నేను కళ్యాణదుర్గం అభ్యర్థిగా పోవడం జరిగింది. సమయం తక్కువ ఉండడం వల్ల ఎవరు ఏంటి అనేది కూడా చూడడానికి కూడా అవకాశం లేదు. అతను ఏదైతే యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నాడో ఆ ఛానల్ ద్వారా దగ్గరకు రావడం, నిజంగా కూడా ఎప్పుడు కూడా మా పార్టీ కార్యకర్తనే అతను కాదనలేదు, మా పార్టీ కార్యకలాపాల్లో కూడా పాల్గొన్నాడు, అన్ని రకాలకు కూడా ఉన్నాడు. ఆ రకంగా ఎన్నికల సమయం అయిన తర్వాత ఎన్నికల్లో విజయం సాధించడం జరిగింది. అందరినీ ప్రేమ ఆప్యాయతతో మాట్లాడడం నా అలవాటు. ఒక విషయం చెప్పారు ఈరోజు రంగయ్య గారు, అతను నాతో ఫోటో తీసుకున్నాడు, అలాగే మా నాయకుడు లోకేష్ బాబు గారితోనూ అలాగే ఇంకొకరితో గవర్నర్ గారితో ఫోటో తీసుకోవడం జరిగింది అని తెలియజేయడం జరిగింది. ఏదేమైనా కూడా నేను ఒకటే అడుగుతున్నా, రంగయ్యకి సూటిగా అడుగుతున్నా, 13 కేసులు 11 కేసులు ఈడీ కేసులు అలాగే సిబిఐ కేసులు ఉన్న నాయకుడు మీ నాయకుడు 16 నెలలు జైల్లో కూడా ఉన్నాడు. అతనిపై ప్రధానమంత్రితోనూ ఫోటోలు తీసుకుంటాడు, అలాగే రాష్ట్రపతితోనూ ఫోటోలు తీసుకుంటాడు, కేంద్ర మంత్రులతోనూ ఫోటోలు తీసుకుంటాడు. నువ్వు పోయి అతనితో ఫోటో తీసుకుంటావు అంటే 16 నెలలు ఉన్న జైల్లో ఉన్న వ్యక్తి ఫోటోలు తీసుకుంటే నీది తప్పు లేదు. కానీ వీడు నాకు తెలియదు బాబు, నాకు తెలిసిన వెంటనే నేను పోలీస్ కంప్లైంట్ పెట్టి అతన్ని లోపల అరెస్ట్ చేయించిన మమ్మల్ని తప్పు అంటావా? ఖచ్చితంగా ఏదైతే మీసేవ బాబు చేశాడో 100% తప్పు చేశాడు కాబట్టే అతను క్షమించుకోకుండా ఏ రకం కూడా ఆలోచన చేయకోకుండా మా పార్టీ కార్యకర్త అయినా కూడా జైల్లో పెట్టి ఏర్పాటు చేశాం. నీలాగా నీ పార్టీ కార్యకర్తలు నువ్వు ఏ రకంగా ఎన్నుకొచ్చుకొచ్చావు, ఏ రకంగా అవినీతికి పాల్పడ్డాడు కూడా నువ్వు చేసావు. నువ్వు ఎంపీగా ఉన్నప్పుడు ఎంపీ ల్యాడ్స్ ఏదైతే వచ్చాయో ఏ రకంగా దుర్వినియోగమైనవో అన్నీ కూడా నీకు తెలుసు. నేను అదన్నీ చెప్పి మీ అందరి సమయం కూడా వృధా చేయాలనే చేయదలుచుకోలేదు. ఏదేమైనా కూడా అన్ని రకాలకు కూడా ఈ స్టాంపులు ఫ్రాడ్ జరిగిన విషయాన్ని ఖచ్చితంగా నిజం, అది కేసులు ఇవ్వడం జరిగింది. ఏదైతే అన్ని రకాలకు కూడా విచారణ జరుగుతుంది. ఎర్రప్ప ఈ స్టాంప్ మోసాలకు పాల్పడ్డారని మొదట మేమే కంప్లైంట్ చేశాం పోలీస్ స్టేషన్లో. మాకెవరో చెప్తే మేము కంప్లైంట్ చేయలే. ఇంకొక విషయం ఈరోజు రంగయ్య గారు చెప్పారు. ఏం చెప్పారు? ఇది 10 రోజుల నుంచి చక్కర్లు కొడుతుంది అని చెప్పాడు. 10 రోజుల నుంచి చక్కర్లు కొడుతుంటే నువ్వే దీంట్లో కుట్రదాడుగా నేను చెప్పాలి. ఎందుకంటే స్టాంపు ఎవరైతే నీకు స్టాంప్ హోల్డింగ్ పెట్టుకున్న వ్యక్తులు నీ గవర్నమెంట్లో ఇచ్చిన వ్యక్తులే. ఈ నర్సిరెడ్డి, సాంబశివారెడ్డి ద్వారానే వీళ్ళందరికీ వచ్చాయి. వాళ్ళ ద్వారానే నీ ఇదేమన్నా ఈ స్కామ్ నడిపించావా, లేదా ఈ మీసేవ బాబుని నువ్వే ఏమన్నా నా దగ్గరికి ఇలా పంపించి ఇలాగా చేయించి నా మీద రుద్దొచ్చనే అభిప్రాయం ఏమన్నా చేశావా అనేది ఖచ్చితంగా ఇది బాగా చూడాల్సిన అవసరం. మీసేవ బాబుతో పాటు ఈ రంగయ్య కావచ్చు, లేదా కర్నూలులో ఉన్న స్టాక్ హోల్డింగ్ కంపెనీ కావచ్చు,
లేదా ఇతరతరలో ఎవరైనా కావచ్చు. ఖచ్చితంగా ఇదే మా ముఖ్యమంత్రి గారిని కూడా మేము అడగడం జరిగింది. ఒక సంస్థ ద్వారా ఏదో సిబిఐ అంటారు, లేకపోతే ఏసీబీ అంటారు, లేకపోతే సిట్ అంటారు, ఏదైనా కానీ లేదా సిఐడి ఏదైనా కానీ మా నాయకుడు ఏది నిర్ణయిస్తే ఆ విచారణకు మేము సిద్ధంగా ఉన్నాం. మేము నిజాయితీగా ఉన్నాం. ఖచ్చితంగా ఆ నిజాయితీని మేము రుజువు చేసుకుంటాం. మాకు ఎందుకంటే మీ మాదిరి తప్పించుకొని పరిగెత్తే రకం కాదు. మేము ఎక్కడో చంపి బాడీలు తీసుకొచ్చి డోర్ డెలివరీ చేసే వ్యక్తిత్వాలు కాదు మాది కానీ మా నాయకుడిది కానీ. నిజాయితీమైన పరిపాలన చేస్తాం, అభివృద్ధి బాటలో నడిపిస్తాం, పూర్తిగా నష్టపోయిన రాష్ట్రాన్ని కూడా వెలుగు నింపుతామనేది ఖచ్చితంగా చెప్పగలుగుతాం. ఎప్పుడైనా కానీ మా నిజాయితీని నిరూపించుకునే పక్షంలో ఏదైనా నిజంగా తప్పు చేశానంటే మాత్రం మీ అందరికి కూడా క్షమాపణలు చెప్పి నేను మొత్తానికి తప్పుకునే పరిస్థితి చేస్తాను తప్ప ఎక్కడ కూడా మా కంపెనీ నాకు సంబంధించిన కంపెనీలో కూడా 20,000 మంది పనిచేస్తున్నారు, 20,000 కుటుంబాలు. మేము కోట్ల కొద్ది ట్యాక్సులు కడతాం. ట్యాక్స్లు ఎగ్గొట్టే కట్టడం కాదు, కనీసం అంటే ఇన్కమ్ ట్యాక్స్ కావచ్చు, జిఎస్టీ కావచ్చు, అన్ని రకాల్లో కూడా 300 కోట్ల పైన ట్యాక్సులు కడతాం. మేము ఏదో ఊటనే చేసి రకరకాలుగా వచ్చి నేను పంచాల్సిన అవసరం లేదు. ట్యాక్సులు కట్టిన డబ్బే ఏదైనా ఉంటే సోషల్ వెల్ఫేర్కి వాడతాను తప్ప ఇతర అక్రమంగా చేసే డబ్బు కాదు. మహబూబ్ అనే వ్యక్తి మాకు స్టాంప్స్ పేపర్ తెచ్చిచ్చేవాడు. అతను కోవిడ్ టైంలో అనారోగ్యకారంగా చనిపోవడం జరిగింది. అంటే 2022లోనే అతను చనిపోయాడు. కాబట్టి ఎవరో ఒకరు అందుబాటులో ఉండి కంపెనీకి, ఎందుకంటే ఇమ్మీడియట్గా అవసరాలు ఉంటాయి కాబట్టి అట్లా 2 చోట్ల కొనడం జరుగుతుంది అంతే తప్ప అక్కడ కొనకూడదు, ఇక్కడ కొనాలనేది ఏం లేదు. మా ముఖ్యమంత్రి గారు ఏది నిర్ణయిస్తే అది, అంటే నాది కాదు బాధ్యత, ఆయనే మాకు అంతా బాస్. కాబట్టి మా ముఖ్యమంత్రి గారు సిబిఐ అంటారా, సిఐడి అంటారా, సిట్ అంటారా, ఆయన ఇష్టం. దేనికైనా సిద్ధం, దేనికైనా ఎంక్వైరీ చేయాలి. మాకు కూడా అవసరం కూడా అది. ఎందుకంటే ఇది మా ప్రభుత్వంలో ఇచ్చినది కాదు, ఇది వాళ్ళ ప్రభుత్వంలో ఇచ్చిన వాళ్ళతో నుంచినే స్కామ్ స్టార్ట్ అయింది. కాబట్టి ఖచ్చితంగా ఎంక్వైరీ చేయమని మేమే అడిగాము కూడా. ఇప్పుడు ఏదైతే ఉంటుందో ఈ స్టాంప్ సంబంధించిన ఒకటి ఇది ఉంటుంది, ఏది మన పోర్టల్ యాప్ ఉంటుంది. ఆ యాప్లో ఎవరైనా చెక్ చేసుకోవచ్చు. కానీ గడిచిన 3 రోజుల నుంచి ఆ యాపే బ్లాక్ చేశారు. ఇదొక షాకింగ్. ఆ యాప్ ఎందుకు పనిచేయలేదంటే దాని దగ్గర ఆన్సర్ ఎవరు చెప్పేవాళ్ళు లేరు. ఖచ్చితంగా వాళ్ళపైన ఎంక్వైరీ చేయాలి, నిజాలు తేల్చాల్సింది. ఈ కుట్ర అక్కడి నుంచే ప్రారంభమైంది. కళ్ళందరూ ప్రజలు కూడా ఒకటే తెలియజేస్తున్నా, ఇలాంటివి ఏదైనా ఉంటే మీరు ఇమ్మీడియట్గా పోలీస్ వ్యవస్థకు కానీ లేదా మా దృష్టికి తీసుకొస్తే మేము కూడా పోలీస్ వ్యవస్థకు తీసుకెళ్లడమా లేదా కమిషనర్ దృష్టికి తీసుకెళ్లడమా ఇవన్నీ కూడా చేస్తాం. ఇలాంటి మోసాలకు పోద్దండి. మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడానికి కట్టుబడి ఉన్నాం. ఖచ్చితంగా మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుంటాం. నా మీద బురద జల్లితే వాళ్ళకు వచ్చేది లాభం కానీ ప్రజలకు వచ్చేది నష్టం. నా మీద బురద జల్లే అభిప్రాయం రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత నాపైన మీ అందరిపైన ఉంటుందనేది నా అభిప్రాయం. 10 రోజుల నుంచి ఇది ఎంక్వైరీ చేస్తున్నారని, ఆ ఎంక్వైరీ చేసి అతను ఏం చేయాలి, నిజంగా నేరం జరిగినా లేదా మంచి జరిగినా అది ఎస్పీ దృష్టికో కమిషనర్ దృష్టికో తీసుకెళ్ళి చెప్పాల్సిన బాధ్యత అతనిపైన ఉంటుంది. ఆ పని నాకు తెలిసి ఎక్కడ కూడా చేసినట్లేదు. చేసింటే పోలీసు వాళ్ళన్నా కూడా చెప్పాలి, లేదా కమిషనర్ దగ్గర చెప్పాలి. కానీ నాకు తెలిసి ఇలాంటి పని చేయలేదంటే వీళ్ళు ఏదో బ్లాక్మెయిల్ చేయడానికి, ఎవరైతే ఈ స్కామ్ చేసి ఏదైతే ఉన్నారో వాళ్ళ ద్వారా ఇతరుల మీద నెట్టడానికి వాళ్ళు ఏదైనా ప్రయత్నాలు చేశారనే దానికి కూడా అనుమానం పడాల్సిన అవసరం ఉంటుంది. దీని వెనక చాలా పెద్ద హస్తాలే ఉన్నాయి, పెద్దవాళ్ళే ఉన్నారు. మీరు ఒకటే గమనించండి, పూర్తిగా మీ ఆత్మకు తెలుసు. నేను మాత్రం ఖచ్చితంగా చెప్పగలుగుతా, దీని వెనక భారీగా ఉండి దీన్ని వ్యవస్థనంతా డైవర్ట్ చేయడానికి లేదా నాశనం చేయడానికే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారనేది నా అభిప్రాయం. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.